అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్ని గంటలకు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ని హాజరుపరిచే అవకాశం ఉంది? పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా? 15 నిమిషాల్లో దాదాపుగా వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈరోజు సరిగ్గా 2 గంటల 15 నిమిషాలకి గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ చేరుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. వైద్య పరీక్షలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఇమీడియట్గా ఎక్కడైతే నాంపల్లి కోర్టుకు తరలిస్తారో నాంపల్లి కోర్టులో ఒక హాఫ్ అన్ అవర్లో ప్రొసీడింగ్స్ కంప్లీట్ అవుతాయి. కానీ ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఫ్యాక్ట్ అంతా కూడా ఒకవేళ హైకోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు నాంపల్లి కోర్టు జడ్జి వెయిట్ చేస్తారా లేదన్న దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. జడ్జి వెయిట్ చేస్తే మాత్రం 4 తర్వాతనే ఆయన్ని ప్రొడ్యూస్ చేస్తే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన్ని గాంధీ ఆసుపత్రి నుంచి ఇప్పుడు కొద్దిసేపట్లో జనరల్ చెకప్ వెయిట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు నాంపల్లి కోర్టులోనే అల్లు అర్జున్ ఉంటారా, లేకపోతే మళ్ళీ ఆయన్ని చిక్కడపల్లి పిఎస్కి తరలించే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా నాంపల్లి కోర్టులోనే ఉండాల్సి ఉంటుంది. పోలీసులు అక్కడే వెయిట్ చేస్తారు ఒకవేళ ఫర్దర్ ఆర్డర్స్ వస్తాయని. కానీ జనరల్ ప్రొసీడింగ్స్ని గతంలో చూసిన అనేక కేసుల్లో ఎక్కడ కూడా ఇట్లాంటి ఎందుకంటే ఒక అక్యూజ్ని పోలీసులు తీసుకొచ్చి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతను రిమాండ్కి పంపాలా, లేకపోతే బెయిల్ ఇవ్వాలా, స్టేషన్ అక్కడే ఇస్తారా బెయిల్, లేకుంటే ఆ రిమాండ్ చెల్లదంటూ కోర్టు కొట్టేస్తుందా, అదంతా కూడా జడ్జికి సంబంధించిన ఆయనకున్నటువంటి పవర్ కాబట్టి ఆయనకున్నటువంటి విచక్షణ మేరకు ఆయన రిమాండ్కు తరలిస్తారా, లేకపోతే ఈ కేసులో అరెస్ట్ అవసరం లేదు ఇమీడియట్గా బెయిల్ ఇస్తారన్నది కూడా నాంపల్లి కూడా తెలిసే ఛాన్స్ ఉంది. కానీ పోలీసులు చెప్తున్న బలమైన వాదన ఏంటంటే ఈ కేసులో సంధ్యా థియేటర్ ఓనర్ కావచ్చు, సంధ్యా థియేటర్ మేనేజర్ కావచ్చు, సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి ఎవరైతే మొత్తం సిబ్బంది ఉన్నారో వాళ్ళతో పాటుగా అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్లందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ కేసులో అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ మొత్తం కూడా పూర్తిగా కూడా అరెస్ట్ అయ్యారు. వాళ్ళ వల్లనే రేవతి చనిపోయింది. వాళ్ళు తోయడం వల్ల ఆయన వెహికల్ ఎక్కడైతే సంధ్యా థియేటర్కి వచ్చిందో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చూడడానికి వచ్చినప్పుడు బౌన్సర్లు తోయడం వల్ల, బౌన్సర్లు ఆమెను లాగడం వల్ల ఆమె కింద పడిపోయింది. ఆ తర్వాత స్టాంపేడ్ జరిగి అందరు వ్యక్తులు ఆమె పైనుంచి వెళ్ళడంతో ఊపిరాడక ఆమె చనిపోయింది. సో కారణం అల్లు అర్జున్ సమాచారం లేకుండా రావడం, అల్లు అర్జున్ వెంట వచ్చినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు ఆ వ్యక్తిని తోసేయడం వల్ల ఆ వ్యక్తి పై నుంచి మిగతా వాళ్ళంతా కూడా తొక్కుకుంటూ వెళ్ళడం వల్ల ఊపిరాడకపోయినా చనిపోయింది. కాబట్టి సో ఈ మొత్తం సినారియాలో ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా అల్లు అర్జున్ కారణమయ్యారనేది పోలీసు అలిగేషన్. ప్రత్యక్షంగా కారణమైంది అక్కడ సరైన మెయింటెనెన్స్ చేయని, సరైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేసి అల్లు అర్జున్ వస్తున్న సమాచారం చెప్పిన సంధ్యా థియేటర్ ఓనర్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, మేనేజర్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆ మహిళని బలవంతంగా అక్కడ లాగిపడడంతో వెళ్ళినటువంటి బౌన్సర్లు కావచ్చు. సో ఈ కారణాలన్నీ కూడా ఎవరెవరికి ఈ దీంట్లో కేసులో అక్యూజులు అయ్యారో వాళ్ళందరికీ ఒక్కొక్క పాత్ర ఉంది. కాబట్టి దీంట్లో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పాత్ర ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా ఆయన కారణం. పర్మిషన్ లేకుండా, పోలీసుల అనుమతి లేకుండా సెలబ్రిటీ అయ్యుండి, హీరో అయ్యుండి తన సినిమా రిలీజ్ సందర్భంగా పెద్ద ఎత్తున హైప్ వచ్చింది. చాలా పెద్ద ఎత్తున సినిమా చూడడానికి వేల మంది ఆ రోజు రోడ్లపైకి వచ్చి చాలామంది అల్లు అర్జున్ చూడడం కోసం వచ్చారు. అట్లాంటి సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చి తాను వస్తున్న సమాచారం తెలియజేయడంతో పాటుగా తన వ్యక్తిగత సిబ్బంది బిహేవియర్, వాళ్ళు చేసినటువంటి ఓవర్ యాక్షన్ వల్ల ఒక మహిళ చనిపోవాల్సి వచ్చింది. కాబట్టి సో అతను మరణానికి కారణం అవుతారా లేదనేది 4 o'clock హైకోర్టు తేలిస్తే జ్యుడిషియల్ రిమాండ్ని ఇస్తాదా లేదా అనేది నాంపల్లి కోర్టు మరికాసేపట్లో తీర్చుంది. ఏదేమైనా ఇంకొక 10-15 నిమిషాలు అల్లు అర్జున్ని అక్కడి నుంచి తీసుకొచ్చి గాంధీ నుంచి తీసుకొచ్చి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే